హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం సీకిట్ టీవీని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలి, దానికి ఉన్న ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, దాని ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి రిమోట్ కంట్రోల్ ఫర్ సీకిట్ టీవీ అనే యాప్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే యూఐ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో మనకి ఎగ్జిట్ అండ్ ఓకే అని వస్తుంది. మనం ఓకే అని ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే మనకి లోడింగ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అప్డేటింగ్ యాప్ అని వస్తుంది. 100% అయ్యాక మనకి ఇది యాప్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతాయి. ఈ విధంగా యాప్స్ అనేవి మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి పైన యారో మార్క్స్ కనిపిస్తాయి. దాని ద్వారా మల్టిపుల్ రిమోట్స్ ఉంటే మనం ఈ విధంగా మూవ్ చేసి చెక్ చేసుకోవచ్చు. మన రిమోట్ ఉంది కదా ఇక్కడ, అదే విధంగా మన ఇంట్లో రిమోట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద ఈ విధంగా క్లిక్ చేస్తే రిమోట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఫుల్ రిమోట్ అనేది చూపించడం జరుగుతుంది. మీ టీవీ ఒకవేళ వైఫైతో కనెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది మీ వైఫైది. ఒకవేళ వైఫై వద్దనుకుంటే ఐఆర్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. కింద మై డివైజెస్ నాట్ స్మార్ట్, లెట్ మీ యూజ్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ ఎగ్జిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు రిమోట్ అనేది ఈ విధంగా కిందకి పైకి ఉంటుంది. మీరు ఈ రిమోట్ ఆపరేట్ చేయాలంటే మీ దాంట్లో ఐఆర్ సెన్సార్ అనేది ఉండాలి మీ మొబైల్లో, లేకపోతే ఈ రిమోట్ అనేది వర్క్ అవ్వదు. ఆ తర్వాత ఏం చేయాలంటే మీరు మీ రిమోట్ని ఎలా ఆపరేట్ చేస్తారో అదేవిధంగా మీ టీవీకి చూపించి మీ ఫోన్ కూడా పవర్ బటన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసినప్పుడు మీరు టీవీ ఆన్లో ఉంటే ఆఫ్ అవుద్ది, ఆఫ్లో ఉంటే ఆన్ అవుద్ది. వర్క్ అయిన దానికి టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. వర్క్ కాకపోతే ఇంటూ మీద క్లిక్ చేసి మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయండి. మ్యాక్సిమం వర్క్ అవుతుంది. ఒకవేళ వర్క్ కాకపోతే ఏం చేయాలని ఇప్పుడు చెప్తాను నేను. అండ్ వర్క్ అయితే మీరు 1 2 3 కానీ, నెంబర్స్ కానీ, యారో మార్క్స్ కానీ, అండ్ వాల్యూమ్ బటన్స్ అండ్ ఛానల్ బటన్స్, అన్ని ఆప్షన్స్ మ్యాక్సిమం వర్క్ అవుతాయి. అన్నీ ట్రై చేయండి. మీకు ట్రై చేసి మీకు ఏమన్నా వర్క్ అవ్వకపోతే ఇక్కడ బర్గర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ రిమోట్ డస్ నాట్ వర్క్ ఉంది దాని మీద క్లిక్ చేసి వాళ్ళకి మీరు ఇన్ఫామ్ చేయొచ్చు. ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ రిలీజ్లో ఫిక్స్ చేస్తారు. ఒకవేళ మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ లేకపోతే ఎక్స్టర్నల్ ఐఆర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్మార్ట్ అంటే మీ టీవీ వైఫై కనెక్ట్ అయ్యి ఉంటే మీరు ఈ స్మార్ట్ మోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మనం రిమోట్తో మన సీకిట్ టీవీని ఆపరేట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో వర్కింగ్ అని కామెంట్ చేయండి. మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీరు ఎన్ని లైకులు చేస్తే అంతమంది తెలుస్తుంది రిమోట్ వర్క్ అవుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు.